15కు పైగా భాషల్లో దిట్ట, సాహితీ లోకంలో చెయ్యి తిరిగిన స్రష్ట, దేశభక్తి విషయంలో రాజీ లేని పోరాట యోధుడు, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యునికి తిరుగులేని వారసుడు. ఇన్ని లక్షణాలను పునికి తెచ్చుకున్న ఒకే ఒక్క చాణక్యుడు పివి నరసింహారావు. కేవలం మన తెలుగువాడు అయినందువలనే పివికి రావాల్సిన ఖ్యాతి రాలేదు. అయితే కాలచక్రంలో భావితరాలు ఆయన్ని గుర్తించకుండా ఎవ్వరూ కుట్రలు చేయలేరు. సాహిత్యాన్ని, రాజకీయాలను, దేశ ప్రగతిని సమాన స్థాయిలో ముందుకు తీసుకెళ్లిన దూరదర్శి. జూన్ 28న పివి జయంతి సందర్భంగా ఆ మేధావి జీవితంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజనీతి శాస్త్రాన్ని ఔపోసన పట్టారు. సాహితీ లోకపు లోతులను అధ్యయనం చేశారు. కాలంతో పాటు తుపాకీని చేతబట్టి స్వాతంత్ర సమరంలో యోధుడిగా నిలిచారు. విజయం కోసం అడ్డదారులు వెతుక్కోలేదు. అనితర సాధ్యమైన ప్రతిభా పాటవాలే ఆయన్ని 1921 జూన్ 28న వరంగల్ జిల్లాలో పుట్టారు పివి నరసింహారావు. బాల్యం నుంచే ఏకసంథాగ్రాహి. ఏ పుస్తకం కనిపించినా వదిలిపెట్టేవారు కాదు. స్వామి రామానంద తీర్థ అడుగుజాడల్లో నడిచిన పివి నరసింహారావు స్వాతంత్ర్య సమరంలో ఆయుధం పట్టి పోరాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయుధం చేతబట్టారు. వందే మాతర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అరెస్ట్ అయ్యారు కూడా. లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అప్పుడే జై ఆంధ్ర ఉద్యమం, తెలంగాణలో ముల్కీ ఉద్యమం ఊపందుకున్నాయి. అంతటి ఉత్కంఠ పరిస్థితుల్లోనూ పివి ఎంతో సమర్థవంతంగా పాలన సాగించారు. ఆ సమయంలోనే దేశంలోనే మొదటిసారిగా భూ సంస్కరణలను అమలు చేశారు. అంతకు ముందే కేంద్రం భూ సంస్కరణలకు చట్టం తెచ్చింది, కానీ ఎక్కడా అమలు కాలేదు. మొదటిసారిగా దాన్ని అమలు చేసిన ఘనతను పివి సొంతం చేసుకున్నారు. అందుకోసం తన ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు కూడా. ఎన్నో భాషల్లో పాండిత్యం, అపర మేధస్సు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపైన, చరిత్రలపైన అంతులేని పట్టు పివి సొంతం. ఈ లక్షణాలే మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి తెగ నచ్చాయి. అదే పివిని జాతీయ రాజకీయాల్లో దూసుకుపోయేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు పివి నరసింహారావు ఇందిరాగాంధీకి అండగా నిలిచారు. నరసింహారావులోని జిజ్ఞాస, దేశభక్తి, మేధస్సులను గమనించిన ఇందిరాగాంధీ పివి నరసింహారావుకు తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చి గౌరవించారు. విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖలతో పాటు హోంమంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వర్తించారు. ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా తనదైన శైలిలో సంస్కరణలు తెచ్చేవారు. ఏ నిర్ణయమైనా మెజారిటీ ప్రజలకు మేలు చేకూర్చేది అయి ఉండాలని పివి నమ్మేవారు. చివరి వరకు ఆ ఆలోచనకు కట్టుబడి ఉన్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రధాని పీఠం అధిరోహించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ పివి నరసింహారావు కీలక పదవులు నిర్వర్తించారు. రాజీవ్ గాంధీ మరణానంతరం రాజకీయాల నుంచే రిటైర్ అవుదామనుకున్న పివిని పార్టీ అధ్యక్ష పదవి, ప్రధాని పదవి వచ్చి వరించాయి. ఇక రాజకీయాలు చాలు, నాకు వెనకెళ్ళిపోదాం హైదరాబాద్కి అని పుస్తకాలన్నీ సర్దాడు, మూటలు కట్టించాడు. కానీ ఇంతలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగటం రాజీవ్ గాంధీది. ఆయన బాధ్యత తీసుకోవడం జరిగింది. 90లో హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నప్పుడు
ఆయనకి కుర్తాళం పీఠం, తమిళనాడులో కుర్తాళం పీఠం అని ఉంది. ఆ పీఠంతో ఆయనకి కొంత అనుబంధం ఉండేది. అక్కడ స్వాములారు పివి నరసింహరావు గారి పట్ల అభిమానం చూపించేవారు. పివి నరసింహరావు గారికి ఆయన పట్ల గౌరవం ఉండేది. ఇంకా సన్యసిద్దాం అనుకున్నాడు ఆయన. సన్యసించడమే కాదు, ఈ కుర్తాళం పీఠాధిపతి కూడా నువ్వు కావాలి అని అప్పుడు స్వామీజీ చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు. తమాషా ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత తారుమారైపోయింది. సన్యాసం రాలేదు, పీఠాధిపత్యం రాలేదు, ప్రధానమంత్రి కూర్చున్నాడు. అది కూడా ఆయన కోరుకున్నది కాదు. 5 ఏళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఎంతో చాకచక్యంగా నడుపుకుని వచ్చారు పీవీ. ఈ క్రమంలో పీవీని గద్దె దింపేందుకు పార్టీ లోపల బయట కూడా బోలెడు కుట్రలు, ఎన్నో రాజకీయాలు. అన్ని కుట్రలను చిరునవ్వు చెదరకుండానే భగ్నం చేస్తూ వచ్చారు పీవీ. ప్రధాని కాగానే పీవీ తనదైన ముద్ర వేశారు. పీవీకి ముందు దేశాన్ని పాలించిన వారికి పంజాబ్ ఓ రావణ కాష్టంలా ఉండేది. వేర్పాటువాద ఉద్యమాలతో ఉగ్రవాదులు హింసను రాజేస్తూ వచ్చారు. అయితే పీవీ తనకే సాధ్యమైన చాణక్యంతో పంజాబ్లో ఉగ్రవాద సమస్యే లేకుండా మాయం చేశారు. అంతేకాదు, అక్కడ సాహసంగా ఎన్నికలు నిర్వహించారు. ఎప్పుడూ రాష్ట్రపతి పాలనలో ఉండే పంజాబ్లో ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించారు. పంజాబ్లో శాంతి కుసుమాలు వికసింపజేశారు. కశ్మీర్లోనూ వేర్పాటువాద ఉద్యమాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొని విజయం సాధించారు. పివి నరసింహారావును ఏమీ చేయలేక అక్కసుతో ఆయనపై ప్రత్యర్థులు ఎన్నో కేసులు పెట్టించారు. సెయింట్ కిట్స్ కేసు, లఖూబాయ్ పాఠక్ కేసు, జార్ఖండ్ ముక్తి మోర్చా ముడుపుల కేసు, హర్షద్ మెహతా ₹1 కోటి ముడుపులు ఇచ్చారంటూ మరో కేసు పీవీపై బనాయించారు. అయితే అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసులన్నింటిలోనూ కూడా పివి నరసింహారావు నిర్దోషి అని తేలింది. కేవలం రాజకీయ దురుద్దేశాలతో మాత్రమే పీవీపై కేసులు పెట్టిన రాజకీయ ప్రత్యర్థులు న్యాయ పోరాటంలోనూ ఓడిపోయారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ జన్మభూమిలో మందిర నిర్మాణమే ఎజెండాగా బీజేపీ ముందుకు సాగింది. ఆ సమయంలో బాబ్రీ మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లనివ్వమని బీజేపీ అగ్రనేతలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా వ్యవస్థలకు, సుప్రీంకోర్టుకు కూడా మాటిచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ మాట తప్పి బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒడిగట్టారు. ఆ వెంటనే పివి నరసింహారావు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేశారు. దేశంలో అశాంతి రగలకుండా చేయాల్సిందంతా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని ఆయన శత్రువులతో పాటు ప్రతిపక్షాలు కూడా పివి నరసింహారావు పైనే బాబ్రీ పాపాన్ని నెట్టేశారు. సొంత పార్టీ వాళ్ళు అంతా కలిపి బీజేపీ చేసిన తప్పుకు బీజేపీ మీద ఎదుర్కోవాల్సింది పోయి వాళ్ళ అంతర్గత కలహాల వల్ల అర్జున్ సింగ్ గారి నేతృత్వంలో ఈయన మీదకి ఆభాండం వేసేటువంటి పరిస్థితి. అది కూడా ఈయన ఎంతసేపటికి మొదట ప్రెసిడెంట్ రూల్ పెట్టలేదన్న, ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి అక్కడ ఆ కండిషన్స్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయాలి కదా, చేయలేదని క్యాబినెట్లోనే తీర్మానం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ లేదు, ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు, అటువంటిప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ లేదు, ఎట్లా పెడతారు? అందుకని ముందే పెట్టుండడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు కదా, గవర్నర్ రిపోర్ట్ ఉంది. తర్వాత కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టరు, కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో ఉన్న అపోజిషన్ లీడర్ అందరూ వచ్చి పర్సనల్గా మేము ఛార్జ్ తీసుకుంటాం అన్నప్పుడు
నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్లో చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ముందు ఆర్గ్యూ చేసి వాళ్ళ కమిషన్ కూడా వేసినప్పుడు అక్కడ ఏదైనా జరిగితే దానికి స్టేట్ చీఫ్ మినిస్టర్ లేకపోతే ఆ సుప్రీంకోర్టు ఆ రిప్రజెంటేటివ్ కమిషన్ రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ ఈయన మీదకి ఎందుకు వచ్చింది? ఈయన మీదకి ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు ఈయన్ని కొంచెం తొక్కి పెడదామని అన్న పాయింట్ మీద అనవసరంగా లేనిపోయిన అభాండం వేసు. భారతదేశానికి చిరకాల మిత్రదేశమైన సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో భావి అవసరాలు సమీకరణాలను అంచనా వేసుకున్న ఈ మేధావి అమెరికాతో సంబంధాలకు కొత్త ఊపునిచ్చారు. ఆసియాలో ఇరుగు పొరుగు దేశాలతోనూ సంబంధాలు మెరుగుపరిచారు. ప్రధానిగా పివి నరసింహారావు పరిపాలనకు 100కి 100 మార్కులు వేసినా తక్కువే అంటారు ఆర్థిక నిపుణులు. రాజనీతి శాస్త్రవేత్తలది అదే మాట. ఆర్థికంగానే కాదు, బీజేపీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే పోఖ్రాన్ అణు పరీక్షలకు రంగం సిద్ధం చేసిందే పివి నరసింహారావు. అప్పట్లో అబ్దుల్ కలాం ఆజాద్ ని పిలిపించిన పివి అణు పరీక్షలకు సిద్ధం కావాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయాన్ని కలామే ఆ తర్వాత చెప్పారు. అయితే 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి. చిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి కూడా పివి నరసింహారావు అణు పరీక్షలకు సంబంధించి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో ప్రత్యేకించి మాట్లాడి ఆయనకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాక వెన్నుదన్నుగా ఉన్నారు. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి పివి పులుకడిగిన ముత్యంలా బయటపడ్డారు. బాబ్రీ మసీద్ విధ్వంసంపై దర్యాప్తు చేసిన లిబర్హాన్ కమిషన్ సైతం పివిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. అయినా కాంగ్రెస్ నేతలు మాత్రం బాబ్రీ పాపం పివిదేనని చెప్పి పివిపై కక్ష సాధింపుకు దిగారు. 2004లో పివి నరసింహారావు గుండెపోటుతో పరమపదించారు. పోతూ పోతూ భారతదేశానికి తాను కానుకగా ఇచ్చిన ఆర్థిక సంస్కరణల విజయాలను చూసే ఆయన వెళ్లారు. అందుకే మరి పివిని ఆధునిక భారత ఆర్థిక పితామహుడిగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తారు. విశ్వనాథ మాస్టారి 1000 పడగలు చదివారా? అందులో కనీసం 5-10 పడగలు అర్థమైనా గొప్పే. పండితులకు కూడా కష్టం మీద మాత్రమే అర్థమయ్యే మహారచన అది. అటువంటి 1000 పడగలను హిందీలో అనువదించడమంటే 2 భాషల్లో పరకాయ ప్రవేశం చేయాలి. 2 భాషల్లో అపర ప్రావీణ్యం ఉండాలి. అవి ఉన్నా కూడా సరిపోదు. ఆ మహత్ కార్యాన్ని కలానికెత్తుకోవాలంటే గుండెల నిండా ధైర్యం ఉండాలి, రచన మీద ప్రేమ ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే పాములపర్తి వెంకట నరసింహారావు 1000 పడగలకు 1000% న్యాయం చేశారు. తెలుగు సాహిత్యాన్ని జీవితాంతం ప్రేమించిన పివి సాహితీవేత్తే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, పంజాబీ, సింధీ, మరాఠీ తదితర దేశ భాషలే కాదు, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వంటి విదేశీ భాషల్లోనూ పాండిత్యం ఉన్న పివి ఓ 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల జ్ఞాని. ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావులు చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిశారంటే చాలు సాహిత్యం గురించి చర్చలే. పివి ప్రధానమంత్రి అయ్యాక కాళోజీ నారాయణరావుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. ఆ విషయాన్నే పివి కాళోజీకి ఫోన్ చేసి మరీ చెప్పారట. అయితే దాన్ని కాళోజీ సున్నితంగానే తిరస్కరించారు. నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు, నాకేం అవసరం, థ్యాంక్స్ సార్. ఏం అవార్డు అని కూడా అడగలేదు మీరు? చూచాం అవార్డు, గవర్నమెంట్ ఇచ్చే అవార్డు ఏదైతే మనకి ఏది అని అడిగేది ఏమి నీకు అవార్డు ఇవ్వదలుచుకున్నావు, నాకేం అవసరం, థ్యాంక్స్ సార్ అన్న. ఓసారి కాళోజీ ఢిల్లీ వెళ్లారట. ప్రధానిగా పివి నరసింహారావు నివాస భవనం చుట్టూరా ఉన్న బందోబస్తు, పహారా చూసిన కాళోజీ ఆ తర్వాత పివిని కలిసి, ఏంట్రా ఉద్యమాల్లో మనం జైలుకు వెళ్లాం, కానీ ఇప్పుడు నువ్వే ఓ జైల్లో ఉన్నట్టున్నావు అని చమత్కరించేసరికి పివి నరసింహారావు కూడా నవ్వాపుకోలేకపోయారట. ఓసారి ఓ సాహిత్య సభలో పాల్గొన్న పివి నరసింహారావు ప్రసంగిస్తూ కాళోజీ నారాయణరావు గారు అని సంబోధించారు. అంతే, ఆ వెంటనే కాళోజీ గారు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగేసరికి పివి కూడా నాలుగు ఖర్చుకున్నారు.
జగత్తికి శాపములిచ్చుచు శతవత్సరములు బ్రతుకు. ఎందుకో ఈయన తిడితే తిట్టినట్టుంటున్నాం, జీవించినట్టుంటాం. అంత ప్రేమలు పెడతాడు, కోపడతాడు, ఏడుస్తాడు, నవరసాలు ఉలికిస్తాడు. ఇదంతా ఆయన గొడవకు సంబంధించిన మా అందరి గొడవ. ఇద్దరూ సాహిత్యంలో ఉద్దండులే, ఇద్దరూ మేధావులే. అలాంటి ఈ ఇద్దరు ఆత్మబంధువులను మించిన ఆప్త మిత్రులు. అందుకే ఈ చలోక్తులు చమత్కారాలును. పివి సాహితీవేత్తే కాదు, మంచి పాత్రికేయుడు కూడా. తన కజిన్ పాములపర్తి సదాశివరావుతో కలిసి పివి నరసింహారావు కాకతీయ పత్రికను నడిపారు. అందులో ఇద్దరూ కూడా జయ విజయ పేర్లతో వ్యాసాలు, కథనాలు, కవితలు రాసేవారు. సాహిత్యం ఆయన శ్వాస, రాజకీయం ఆయన ధ్యాస. రాజకీయాలకు చాణక్యం నేర్పిన మాస్టర్ ఆయన. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని నరాన జీర్ణం చేసుకున్న మేధావి. రాజకీయ చదరంగం ఆటలో ఆయన్ని మించిన ఛాంపియన్ మరొకరు లేరు. అందుకే మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు ఆడుతూ పాడుతూ నడిపించారు. సాహిత్యంలోనూ రాజకీయాల్లోనూ జీనియస్ అయిన పీవీపై ఒక అపప్రథ ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా నిష్క్రియాపరత్వంతో సమస్యలను నాంచుతారని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. అయితే అది నిజం కాదు. మొట్టమొదటిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేసిన ఏకైక పాలకుడిగా చరిత్ర సృష్టించారు. చాలా ఏళ్ల తర్వాత దేశ ప్రధానిగా ప్రమాణం చేశాక పివి మళ్లీ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. విపక్షాలన్నీ నిరసనలు వ్యక్తం చేసిన ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశ గతినే మార్చిన ఆర్థిక నిపుణుడు పివియే. దేశానికి పనికొచ్చే ఈ 2 నిర్ణయాలను గమనించిన వారు పివి నిర్ణయాలు తీసుకోకుండా ఉండిపోతారని బురద జల్లలేరు. ఆయన దేని గురించైనా నిర్ణయం తీసుకోలేదంటే ఆ సమస్య విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకపోవడమే మంచి నిర్ణయమని ఆయన భావించి ఉండవచ్చు. పివిని చాలా దగ్గరగా చూసిన వారు సైతం ఆయన గుండెల్లో మౌనంగా ఎగసిపడే సప్త సముద్రాల ఘోషను గమనించలేరు. అందుకే పివిఏ అందరి మీద జాలితో ఇన్సైడర్ పేరిట తన ఆత్మకథను రాసి జాతికి కానుకగా ఇచ్చి వెళ్లారు. పివి ఇప్పుడు లేరు, కానీ మౌనంగా ఆయన మిగిల్చిపోయిన జ్ఞాపకాల దొంతరలు చాలు చాణక్యానికి, సాహిత్యానికి తిరుగులేని సిలబస్ బుక్స్ తయారు చేసుకోవడానికి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించిన పివిని మొత్తం దేశం పార్టీలకు అతీతంగా గౌరవించుకుంటోంది. చిత్రంగా పివి నరసింహారావు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం పివిని అవమానిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణల ఫలితాలను తమ విజయాలుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకత్వం పివిని మాత్రం పక్కన పెట్టేసింది. నెహ్రూవియన్ ఆర్థిక విధానాలను పక్కన పెట్టేసిన పివి నరసింహారావుపై కాంగ్రెస్ పెద్దలకు చాలా కోపం. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ప్రధానులుగా ఉన్న వారంతా నెహ్రూ చూపించిన ఆర్థిక బాటలోనే పయనించారు. అదే దేశ సంక్షోభానికి కారణమైంది. అందుకోసమే పివి దాన్ని పక్కన పెట్టారు. అయితే 10 జన్పద్ పెద్దలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు, పివి నరసింహారావుకు ఆత్మాభిమానం ఎక్కువ. రబ్బర్ స్టాంపులా పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారు కాదు. అందుకే ప్రభుత్వ వ్యవహారాల గురించి ప్రతిరోజు ప్రభుత్వంలో ఏ విధమైన పాత్ర లేని సోనియా గాంధీకి వివరించేందుకు పివి సిద్ధపడలేదు. ఇలాంటి వైఖరి కారణంగానే కాంగ్రెస్ నాయకత్వానికి పివి అంటే కంటగింపుగా ఉండేదన్నది మేధావుల పరిశీలన. కొంత ముక్కుసూటిగా పోయేటి స్వభావం వల్ల, ఉదాహరణకి సోనియా గాంధీ గారి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి మన్మోహన్ సింగ్ గారి లాగా ప్రతి విషయంలోనూ ఆయన్ని సంప్రదించి అట్లా ఆయన చేయలేదు. చేయకపోవడం అనేటిది సోనియా గాంధీ గారి కోపకారణమైంది. ఆయన చేయదలుచుకోలేదు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. వెంటనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి పివిని తప్పించాలని పార్టీ నాయకత్వమే డిమాండ్ చేయించింది. పివి స్థానంలో సీతారాం కేసర్ని అధ్యక్షుడిగా చేశారు. పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సక్సెస్ కావడంతో దాని విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ వెనుకాడలేదు.
ఓ సందర్భంలో సోనియా గాంధీయే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలోనే నూతన ఆర్థిక విధానాలకు బీజం పడిందని, రాజీవ్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేసిందని చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగిన ఈ ప్రసంగంలో సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధానులందరినీ కొనియాడుతూ వచ్చారు. పీవీ పేరును మాత్రం ఉద్దేశపూర్వకంగా కూడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలకు రూపకల్పన చేసింది మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ పార్టీ చెప్పడం మొదలుపెట్టింది. అంటే అందులో పీవీ పాత్ర ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జైరాం రమేష్ రాసిన పుస్తకంలో ఆర్థిక సంస్కరణల అమలుకు సూత్రధారి పీవీయేనని, పీవీ అండతోనే మన్మోహన్ వాటిని అమలు చేయగలిగారని పేర్కొన్నారు. 1996 తర్వాత పీవీని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. 2004లో గుండెపోటుతో పీవీ మరణించారు. మరణానంతరం కూడా పీవీ నరసింహారావును కాంగ్రెస్ అధిష్టానం అవమానించింది. ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయ ప్రాంగణంలోనికి కూడా రానీయకుండా అడ్డుపడింది. కార్యాలయం బయట నుంచి పీవీ దేహాన్ని హైదరాబాద్ పంపించేసింది. దేశాన్ని ఏలిన ప్రధానులందరికీ ఢిల్లీలోనే స్మారక నిర్మాణాలున్నాయి. కానీ పీవీకి మాత్రం ఆ పార్టీ గౌరవం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకత్వం అవమానించింది. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పనిచేసిన అర్జున్ సింగ్, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ పేర్ల మీద కూడా ఢిల్లీలో వీధులున్నాయి. పీవీ నరసింహారావు పేరు మీద ఒక్క వీధి కూడా లేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే చేసింది అనేది బహిరంగ రహస్యం. నెహ్రూ కాలం నుండి వస్తున్న ఆర్థిక విధానాలను మార్చారన్న కోపంతో పీవీని అవమానిస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చిత్రంగా కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే పీవీకి ఢిల్లీలో ఓ మెమోరియల్ నిర్మించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు పీవీకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ను బీజేపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10 ఏళ్ల పాటు ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాలనలో పీవీకి ఢిల్లీలో మెమోరియల్ కట్టాలన్న ఆలోచన కూడా చేరేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును నిషేధించుకున్నా పీవీ ఖ్యాతిని, ఆయన విజయాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దశాబ్దాల పాటు అంబేద్కర్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, అలాగే మరికొన్నేళ్ల తర్వాత అంబేద్కర్ లాగే పీవీని కూడా దేశం గుర్తించడం ఖాయమని మేధావులు అంటున్నారు. ఇండియా, చైనా, ఇండియా, ఇప్పుడు అమెరికా పేరు ఏం లేదనమాట అండి. అది తగ్గుముఖంలో ఉంది. ఎక్కుతూ ఉన్నటువంటి, హెచ్చుతూ త్రోవలో ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం అన్నమాట. సో ఏ విధంగా అయితే ఈనాడు ఒకప్పుడు నిరసించబడినటువంటి అంబేద్కర్ గారికి ఊరూరా 1 కాదు 5 విగ్రహాలు వస్తున్నాయో, ఎప్పుడైతే భారతదేశం చైనాతో, ఇప్పుడు చైనా నెంబర్ 2, అమెరికా నెంబర్ 1 ది స్థూల ఉత్పత్తులు అనమాట అండి. భారతదేశం కూడా చైనాతో సమానంగా వచ్చి ముందుకు వెళ్ళినప్పుడు నరసింహారావు గారికి ఊరూరా విగ్రహాలు వెలుస్తాయని నా ఉద్దేశం అనమాట. అలా వెలవాలని కోరుకుంటున్నాను. పీవీ నరసింహారావు ఏ నిర్ణయమో తీసుకోరన్న అపవాదును ప్రస్తావిస్తూ ఓ సందర్భంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పీవీ దగ్గరే ఈ మాట అన్నారట. దానికి పీవీ తనదైన శైలిలో బదులిచ్చారట. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేదంటే తీసుకోకూడదని కృతనిశ్చయంతో ఓ నిర్ణయం తీసుకున్నట్లే కదా అన్నారట పీవీ. చాలా మంది రాజకీయ నేతలు చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ పీవీ నరసింహారావు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా ముందు చూపుతో తీసుకున్నవి. ఆ నిర్ణయాలన్నీ కూడా ఎంతో కీలకమైనవే. అవి దేశ హితాన్ని కోరేవే. అంతెందుకు, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఆయన ఆర్థిక సంస్కరణల అమలుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పీవీ ముందు చూపుకు 25 ఏళ్లు నిండింది. మరో 25 ఏళ్లు దాటితే భారతదేశం ప్రపంచంలోనే సగర్వంగా తలెత్తుకుని నిలబడే సూపర్ పవర్ స్థాయికి ఎదుగుతుంది అన్నది ఆర్థిక నిపుణుల మాట. పీవీ నరసింహారావు దేశానికి ఓ ఆర్థిక బాట చూపారు. ఆ బాటను పట్టుకుని అభివృద్ధి పదంలో దూసుకుపోవడమే మన పాలకులు చేయాల్సిందే. అదే ఆ మహనీయునికి మనం ఇచ్చే నివాళి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.